డిఫరెన్స్ అయిపోయారు. ఓకే ఓకే తేడా వచ్చింది. తర్వాత విల్లా తీసుకున్న తర్వాత విల్లాలకు షిఫ్ట్ అయినప్పుడు ఇద్దరు వచ్చారు, షిఫ్ట్ అయిపోయారు. ఓకే, విల్లాలకు వచ్చే టైంకి ఇద్దరికి రిలేషన్ లేదు సార్. ఇద్దరికి రిలేషన్ లేదు. లేదు. మరి ఎందుకు అలా చేశాడు రాస్తారు? వాళ్ళ బేస్ డిఫరెంట్ అయిపోయాయి, పెళ్లి చేసుకునే ఆలోచన లేదు, రిలేషన్షిప్ లో ఉన్నారు. కృతజ్ఞత. తను అంటే తన ఇంట్లోనే ఒక రూమ్ తనకి ఫ్రీగా రెంట్కి ఇచ్చినట్టే. తను ఎప్పుడైతే అక్కడ రూమ్ హెల్ప్ చేసిందో అలాగే తను ఉండడానికి తనకి రూమ్ హెల్ప్ చేసేది అంతే. ఏంటి, ఆ ఇంట్లో ఒక అమ్మాయిని పెళ్లి వద్దు, తనతో ఏమి వద్దు, ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్న అమ్మాయి, డ్రగ్స్ సేవిస్తున్న అమ్మాయితో మరొక విషయం చెప్తాను. చెప్పండి. ఇప్పుడు అక్కడి నుంచి షిఫ్ట్ అయినప్పుడు తనతో పాటు రాజస్థాన్తో పాటు తను షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు వద్దు అంటే అక్కడ మళ్ళీ పెద్ద గొడవ, నువ్వు రావద్దు అంటే అక్కడే ఇష్యూ స్టార్ట్ అయిపోయింది. మీరు చెప్తున్నవన్నీ వింటుంటే డైరెక్ట్గా లావణ్య ఎంత తప్పు చేసిందో రాజస్థాన్ తప్పుడు కనబడుతోంది. తప్పుని కూడా ప్రతిసారి తన స్వలాభం కోసం కప్పిపుచ్చే ప్రయత్నమే చేశాడు, కానీ ఏ రోజు బయటకు రాలేదు ఆయన. తను డ్రగ్స్ తీసుకోవడం నేరమని తెలిసినా కూడా బయటకు రాలేదు. అది తప్పు అంటే తన కెరీర్ కోసం తను తాపత్రయపడ్డం అన్నది జరిగింది. అది సమాజం దృష్టిలో తప్పు అయితే అయ్యిండొచ్చు. సో విల్లాలో ఇప్పుడు ఆ విల్లాలో కూడా ఇద్దరే ఉండేవారా? రాజ్ తరుణ్, లావణ్య ఇద్దరే ఉండేవారా? ఇంకెవరైనా ఉండేవారా వారితో పాటు? విల్లాలో వచ్చేటప్పటికి రాజ్ తరుణ్ పైన రూమ్ లో ఉండేవాడు, కింద లావణ్య, ఇంకెవరెవరో వస్తుండేవారు, జనాలు, మనుషులు ఎవరో వస్తుండేవారు. ఇక్కడ యాక్టివిటీస్, బీపీఎలు, హడావిడ్లు అన్ని జరుగుతుండేవి. అయితే లావణ్య మొన్న ఒక వీడియోలో చూసాను, తను ఏమంటుందంటే ఈ విల్లాను కొనడంలో కూడా ప్రైవేట్ ఫైనాన్సియర్ దగ్గర నుంచి లావణ్య, రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి ఫైనాన్స్ తీసుకొచ్చి కొనిందే. మీ ఐడియాలో ఉందా విల్లా కొనే సమయంలో? మీకు దృష్టిలో ఉందా యాజ్ ఎ పేరెంట్ గా? విల్లా కొనడం అన్నది నా దృష్టిలో ఉంది. ఓకే, అప్పుడు లావణ్య సహకరించలేదా? ఫైనాన్సియర్ దగ్గర లోన్ కోసం వాటికి వీటికి సహకరించలేదు? ఏమీ లేదు, మొత్తం పైసాతో ప్రతి పైసా రాజ్ తరుణ్ కష్టార్జితం. ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు. ఇల్లు కట్టిన తర్వాత తను ఏమీ హెల్ప్ చేయలేదు. తర్వాత ఏంటంటే హెల్ప్ అయిన తర్వాత, ఇల్లు అయిన తర్వాత ఇంటి మీద ఎవరి మీద ఏ పొలిటీషియన్ దగ్గర కానీ ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు. కన్ఫర్మ్ సార్. ఓకే సార్, లావణ్య చెప్తున్నా వాస్తవం లేదైతే? వాస్తవం లేదు సార్. అయితే ఇక్కడ వాళ్ళు డిఫరెన్షియేట్ అయిన తర్వాత కూడా, వాళ్ళు వద్దని ఒకరు చూసుకున్న తర్వాత కూడా ఇద్దరు కలిసి అదే విల్లాలో ఉన్నారు. ఇదే విల్లాలో ఉన్నారు. ఓకే, రాస్తారు ఉంది. ఆ పై ఒక రూమ్ ఉంది, ఒక రూమ్. ఆ రూమ్ లో తనకి అతని రూమ్కే పరిమితం. అక్కడ ఉండడం, స్క్రిప్ట్ రాసుకున్నా, పుస్తకాలు చదువుకున్నా, ఏం చేసినా, ఒకవేళ స్టోరీ డిస్కషన్స్ అవి అయితే బయటకి ఎక్కడికి వెళ్ళిపోయేవాడు, అక్కడ చేసుకునేవాడు అంతే. ఆ రూమ్కే, ఎంత విల్లా ఉన్నా అతను ఆ రూమ్కే పరిమితం. ఓకే, మిగతా అంతా తన హయాంలోనే ఉంటుంది, తన హడావిడి గుహల. పోనీ మీకు ఎప్పుడైనా లావణ్య కాల్ చేసేదా? అంటే మీ ఆరోగ్య సమస్యలు తెలుసుకునేది? అప్పటి వరకు మీరు ఇంకా హైదరాబాద్ రాలేదు కాబట్టి బిఫోర్ బిల్లా. సో మీ గురించి మీతో మాట్లాడడం, ఫోన్ చేసి మా యోగక్షేమాలు కనుక్కోవడం అనేది ఎప్పుడు జరగలేదు. ఓకే, ఆ కన్సర్న్ లేదు సార్. ఓకే, పోనీ మీరైనా మాట్లాడేవారా? అంటే రాజ్ తరుణ్ పదే మీకు చెప్పేవాడు అంటున్నారు కాబట్టి, మీరు మొదట్లో వచ్చినప్పుడు రిసీవింగ్ బాగానే ఉంది. పదే కాదు, 1 or 2 times. ఈ స్టేజ్ వచ్చి వాడు కంట్రోల్ చేసుకోలేని స్థితిలో ఒకసారి 1 or 2 times మనకు చెప్పారు. మేము ఏం హెల్ప్లెస్, మాకు వాయిస్ లేదు సార్. ఇక్కడికి వచ్చి మాట్లాడేంత ధైర్యం, మాట్లాడేమా ఇంకా బూతులు, హడావిడి, 100 బూతులు, తిట్లు. మేము తనతో మాట్లాడే పరిస్థితులు ఉండేవాళ్ళం కాదు. మాట్లాడడానికి అవకాశం ఉండేది కాదు. అది మేము చెప్పలేని పరిస్థితి. అదే మాకు అంటే మీరు రాజ్ తరుణ్ ఇంతలా బాధపడిపోయి, నేను ఇంతలా బాధించబడుతున్నాను, ఇబ్బంది పడుతున్నాను, పీక్స్ లో వెళ్ళాక మీకు చెప్పానన్నారు కాబట్టి, ఏ రోజైనా మీరు లావణ్యకి ఫోన్ చేసి ఇలా కాదమ్మా, ఇలా ఎందుకు చేస్తున్నావు అడగడం కానివ్వండి, క్వశ్చన్ చేయడం కానివ్వండి, సలహా సూచన ఇవ్వడం కానివ్వండి? ఒకసారి ఇంట్లో టీవీ పగిలింది, పగలగొట్టింది.
ఎందుకమ్మా టీవీ పగలగొట్టావు అని అడిగిన పాపానికి ఉమ్, నోటుకు వచ్చినట్టు బండ బూతులు లంచ కొడతాను సారీ సారీ వచ్చినట్టు తిట్టి 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 ఉమ్, ఫోన్ పెట్టేసి ఉమ్, పావు గంట 10 నిమిషాల తర్వాత రాష్ట్రాన్ని ఫోన్ చేసి అడిగి నీకు పెట్టాను నేను చచ్చిపోతున్నాను నీకు గొడవ అయిపోతుంది క్లియర్ అప్ అయిందంటే మామూలుగా ఉండదు సార్. ఉమ్, సారీ చెప్పు డాడీ అంటే అప్పుడు నేను సారీ చెప్పాను. వాడు ప్రాంప్ట్ చేస్తుంటే అమ్మా లావణ్య అంటే అమ్మా ఇలా పొరపాటు అయిపోయింది మరి ఎప్పుడు ఇలా అడగను అని సారీ చెప్పాను. ఇంకా అవసరం అనుకుంటే వచ్చి కాళ్ళు పట్టుకొని చెప్తాను అనుకుంటే చెప్పాను. అప్పుడు సర్దు మణిగింది. వీడు షూటింగ్కి వెళ్ళి వస్తాడు రాత్రి అర్ధరాత్రి ఉమ్, అర్ధరాత్రి షూటింగ్కి వెళ్ళి వస్తాడు. ఆ టైంలో రాత్రి పడుకోవాలి, మార్నింగ్ షూట్కి వెళ్ళాలి. ఉమ్, నేను కానీ సారీ చెప్పకపోతే ఆ రభస రాత్రి అంతా ఉమ్, తెల్లారులు కంటిన్యూ అవుతుంది. ఉమ్, గోల పెడితే అలా కాళ్ళు పట్టుకుంటున్నాడు నువ్వు బతిమాలు సారీ చెప్పి అంటే నేను సారీ చెప్పాను. అలాంటి పరిస్థితుల్లో మేము ఫోన్ చేసి తనకి చెప్పే అంత స్థితి మాకు లేదు సార్. ఉమ్. అది సార్ రాజ్ తరుణ్ స్టార్డమ్ రాకముందు వరకు ఓకే, కానీ స్టార్డమ్ వచ్చిన తర్వాత తన చుట్టూ మేనేజర్స్, బౌన్సర్లు, లేకపోతే సినిమా యూనిట్ డిస్కషన్ గురించి ఇంతమంది వస్తూ ఉండేవారు కదా, ఆ విల్లాకి కానివ్వండి అక్కడికి చూడడానికి కోసమో దాన్ని కలవడానికి లేదు సార్. వీళ్ళకి ఎప్పుడు వచ్చేవారు కాదు సార్. ఓకే, తను బయటికి వెళ్ళిపోయేవాడు, ఎక్కడో ఇంకో దగ్గర ఎక్కడో ప్రావిజన్ పెట్టుకొని అక్కడ చేసేవాడు తప్పితే ఎవరు ఇంటికి రావడానికి వెళ్ళలేదు సార్. ఉమ్, ఎవరు వచ్చేవారు కాదండి. ఓకే, ఆ స్టోరీ డిస్కషన్స్ కైనా ఇంత జరగవు, అవకాశం ఉండదు, ప్రశాంతంగా ఉండదు. ఓకే. సో ప్రజెంట్ ఇప్పుడు మరి రాజ్ తరుణ్ విషయంలో బయటికి రావడం గల కారణం ఏమనుకుంటున్నారు మీరు చెప్పండి. అంతవరకు సవ్యంగానే ఉంది, కలిసి ఉందాం అనుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, పేరెంట్స్ అంగీకారం కూడా ఉంది, అన్ని రకాలుగా బాగానే ఉంది. మీరు కొంత ఇబ్బంది పెట్టింది ఆవిడ కాబట్టి బయటికి వెళ్ళారు. చిన్న చెప్పండి సార్. చెప్పండి చెప్పండి సార్. ఒక చిన్న అబ్జెక్షన్ సార్ పెళ్లి చేసుకుందామనే ఆలోచన ఇద్దరికి ఉండేది. ఇద్దరికి లేదు, తన మనసులో ఉండేది కానీ ఎప్పుడు షేర్ చేసుకోలేదు పెళ్లి చేసుకుందా. సరిపోనివ్వండి సరే, ఏ ఉద్దేశం లేకుండా వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు అనుకున్నాం. సో ప్రజెంట్ ఇప్పుడు లావణ్య ఎందుకు బయటకు వచ్చింది అనుకుంటున్నారు? లావణ్య ఫస్ట్గా బయటకు వచ్చి రాజ్ తరుణ్ అనే వ్యక్తి నన్ను వాడుకున్నాడు, నేను రోజుల పాటు తనతో కలిసి ఉన్నాను అని చెప్పి తను మొదటగా బయటకు వచ్చింది. ఎందుకు రావాల్సి వచ్చింది? రాజ్ తరుణ్ ఇంట్లోంచి బయటకు వచ్చేసిన తర్వాత తను ఇంట్లోకి వచ్చి ఉండమనేది, నువ్వు మళ్ళీ తిరిగిరా ఇంట్లో ఉండు, రాజ్ తరుణ్ ఇంట్లో వెళ్ళాలా ఉండాలి, తనకి ఫైనాన్షియల్ హెల్ప్ చెయ్యాలి, ఎవరితో పరిచయాలు పెట్టుకోకూడదు, అలా ఉండాలంటే రమ్మని చెప్పేది. రాజ్ తరుణ్ రావడం మానేశాడు. ఇంకేవో కొంత అమౌంట్ ఏదో అడ్జస్ట్ చేసేవాడు. తర్వాత అది కూడా మానేశాడు. తనేం చేసేదంటే ఈ రాజ్ తరుణ్ ఫ్రెండ్స్ కి వాళ్ళకి అందరికి ఫోన్లు చేసి చాలా న్యూసెన్స్ చేసేది. ప్రతి ఒక్కరికి తన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కానీ హీరోలు కానీ తన లిస్ట్ లో ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసి రచ్చ 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 అందరితో తిట్లు. అంటే రాజ్ తరుణ్ రావట్లేదండి, గొడవ పెడుతుండే. ఎక్కడికి వెళ్ళిపోయాడు రాజ్ తరుణ్ అప్పుడు? ఆఖరికి ఏం చేసి ఇంకో దగ్గర రూమ్ తీసుకుని ఆ రూమ్ లో ఉన్నాడు. అంటే హైదరాబాద్ లోనేనా? రెంటెడ్ హౌస్, హైదరాబాద్ లోనే రెంటెడ్ హౌస్ తీసుకుని రెంటెడ్ హౌస్ లో ఉండేవాడు. సింగిల్ గా ఉండేవాడా? సింగిల్ గా ఉండేవాడు. ఓకే, అది. కానీ లావణ్య కొన్ని ఫోటోలు తీసుకొచ్చింది, ఎవరో ఒక అమ్మాయి పరిచయం అవడం వల్ల లావణ్య వదిలేశాడు రాజ్ తరుణ్. గతంలో నాతో పాటు ఉన్న రాజ్ తరుణ్ ఇప్పుడు ఆ అమ్మాయి వల్ల పడిపోయి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దేర్ నేమ్, బట్ మీకు అందరికి తెలిసిందే. ఆ హీరోయిన్ ఒక హీరోయిన్ పేరు చెప్పింది. సార్ ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏదైనా ఉండి ఎఫ్ఐఆర్ ఉంటే ఏమో అంటే ఉండొచ్చు ఏమో నాకు తెలియదు, కానీ తనతో పనిచేసిన ప్రతి చెప్పండి రిలేషన్షిప్ ఉందా లేదా మీకు తెలుసా? నాకు తెలియదు, ఉంటే ఉండొచ్చేమో అంటారు. అయితే ఏమో అంటే ఇప్పుడు ఇవన్నీ హడావుడిలో వింటుంటే నాకేమో మన దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు, మనకి తెలియని విషయం కదా అనిపించేస్తాం. అడగలేదా మీ అబ్బాయి ఇదేంటి ఆరోపణలు ఏంటి, మళ్ళీ ఇంకో అమ్మాయి ఏంటి, అసలు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు?